హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతీయ సమాజం ఇండియన్ సొసైటీలో భాగంగా దళిత ఆదివాసీ ఉద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. దేశంలో జరుగుతున్న గిరిజన ఉద్యమాలకు కారణం కాని అంశాన్ని తెలపండి. దేశంలో జరుగుతున్న ఉద్యమాలకు కారణం కాని అంశం. ఆప్షన్స్: గిరిజన భూముల అన్యాక్రాంతం, గిరిజన ప్రాంతంలోకి గిరిజనేతరులు ప్రవేశించడం, గిరిజన సామాజిక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడటం, గిరిజన మహిళలకు ఆస్తి హక్కు లేకపోవడం, శ్రమ దోపిడీ. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే గిరిజన మహిళలకు ఆస్తి హక్కు లేకపోవడం, శ్రమ దోపిడీ. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ లేక సరైనవేవో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి సరైనవేవో తెలపమని అడుగుతున్నాడు, సరికాందేదో తెలపమని అడుగుతున్నాడు. అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు. ఇక్కడ జతపరచండి. గిరిజన ఉద్యమం, అవి జరిగిన సంవత్సరాలు: కోల్ తిరుగుబాటు, కోండ్ తిరుగుబాటు, మధ్యప్రదేశ్ గోండుల తిరుగుబాటు, సంతాల్ తిరుగుబాటు, గోండ్ భూ పోరాటం, ముండా తిరుగుబాటు. సో ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. జరిగిన ఉద్యమం, జరిగిన సంవత్సరం, గిరిజన ఉద్యమం సంవత్సరం. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనులు నివసిస్తున్న బస్తార్ ప్రాంతంలో గిరిజనేతరులు చేస్తున్న ఖనిజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన సంస్కృతి పరిరక్షణ కోసం 1910లో జరిగిన గిరిజన ఉద్యమం ఏంటి? ఆన్సర్: భూమ్కాల్ తిరుగుబాటు. 1957లో జరగబోయే సిపాయిల తిరుగుబాటును సూచించే ముందస్తు హెచ్చరికగా జరిగిన సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సిద్ధు కన్హు. నెక్స్ట్ క్వశ్చన్, మద్యపానానికి వ్యతిరేకంగా 1915-17 మధ్య కాలంలో ఆత్మ నిగ్రహ ఉద్యమాన్ని చేపట్టిన తెగ. ఆన్సర్: గోండు. ఒడిశాలోని మల్కన్గిరి, లాల్గఢ్, కోరాపుట్ ప్రాంతాల్లో వేదాంత, పోస్కో, టాటా స్టీల్ కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న గిరిజన పోరాటం ఏమిటి? ఆన్సర్: జంగల్ మహల్ పోరాటం. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కొండ ప్రాంతంలోని సిలిగిరి సబ్ డివిజన్లోని నక్సల్బరీ గ్రామంలో నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్: 1967 మార్చి 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్: 1981 మార్చి 20, 1981 ఏప్రిల్ 20, 1981 మే 20, 1981 జూన్ 2. ఇక్కడ ఆన్సర్ 1981 ఏప్రిల్ 20. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట దినంగా ప్రకటించిన రోజు? శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట దినంగా ప్రకటించిన రోజు? ఆన్సర్: 1968 నవంబర్ 25. 1900 సంవత్సరంలో విశాఖపట్నం ప్రాంతంలో కొర్ర మల్లయ్య నాయకత్వంలో జరిగిన గిరిజన తిరుగుబాటు? 1900 సంవత్సరంలో విశాఖపట్నం ప్రాంతంలో కొర్ర మల్లయ్య నాయకత్వంలో జరిగిన గిరిజన తిరుగుబాటు ఏంటి? ఆన్సర్: కొండ దొరల తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, కొమరం భీం జల్ జంగిల్ జమీన్ నినాదంతో 1941లో జరిగిన గోండు ఉద్యమం ప్రభావాన్ని, పర్యవసానాలను అధ్యయనం చేసిన హైమన్ డార్ఫ్ గోండ్వానా ప్రాంతంలోని గోండ్, కోలాం, పర్ధాన్ వంటి తెగల సమస్యల పరిష్కారానికై సూచించిన సిఫారసుల్లో సరికానిది తెలుపమన్నాడు. సరికానిది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్
గిరిజన మహిళలకు ప్రత్యేకంగా ఆస్తి హక్కును కల్పించి ఆర్థిక సమానత్వాన్ని సాధించడం అనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వలస పాలకులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, ముక్తేదారులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని నాటి తూర్పుగోదావరి జిల్లా చోడవరం తాలూకాలోని రంపా ప్రాంతంలో కోయ తెగ చేసిన రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నాయకుడు ఎవరు అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ రామా భూపతి. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లో సరైనవి అడిగాడు. మరాఠా పాలకులు బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా 1809లో తెగ పోరాటం చేసింది. బ్రిటిష్ వలస పాలకులు వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా 1880లో గోండులు తిరుగుబాటు చేశారు. మద్రాస్ అటవీ చట్టం 1882 వల్ల పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కొండరెడ్లు, కోయ తెగలు తమ జీవనాధారాన్ని కోల్పోయారు. మన్యం తిరుగుబాటు రూపంలో 1922-24 మధ్యకాలంలో జరిగిన గిరిజన ఉద్యమానికి అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించాడు. ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, హీరా మాంజీ ఏర్పాటు చేసిన ఆదివాసీ కళ్యాణ్ సమితి ఎవరి సంక్షేమానికి ఉద్దేశించింది? ఆన్సర్ గోండు తెగ. నెక్స్ట్ క్వశ్చన్, 1913-14 మధ్యకాలంలో రాంచీ జిల్లాలో ఒరాన్ తెగలో చైతన్యాన్ని తెచ్చేందుకు జత్రా భగత్ ప్రారంభించిన మతపరమైన నేపథ్యం గల గిరిజన ఉద్యమం? ఆన్సర్ తానా భగత్ ఉద్యమం. అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించింది. అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆన్సర్ రామస్వామి నాయకర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లలో సరైనవి తెలపండి. అణగారిన వర్గాల అభ్యున్నతికి కేరళలో శ్రీ నారాయణ గురు 1905లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా సంస్థను స్థాపించారు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే 1875లో సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇవ్వబడిన రెండూ కూడా తప్పే. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలనా సంస్థ కార్యదర్శిగా ఉన్న టీకే మాధవన్ సంస్థ లక్ష్యాల ప్రచారం కోసం 1914లో ప్రారంభించిన పత్రిక ఏది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ దేశాభిమాని. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అంశాలు సంవత్సరాలను ఇచ్చాడు. జస్టిస్ ఉద్యమం, నాడార్ బ్యాంక్, నాడార్ మహాజన సంఘం, ద్రవిడ మున్నెట్ర కజగం. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, పెరియర్ రామస్వామి నాయకర్కు సంబంధించి సరికాని అంశం తెలపండి. పెరియర్ రామస్వామి నాయకర్కు సంబంధించి సరికాని అంశం. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే 1936లో జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద సలహాపై ఏర్పాటైన శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా సంస్థ ప్రారంభించిన మాసపత్రిక? ఆన్సర్ వివేకోదయం. జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. మహాత్మా జ్యోతిబా పూలే రచనలు, సంవత్సరం. సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్, గులాంగిరి, తృతీయ రత్న, షేత్కార్యచ అసూద్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్. కింది అంబేద్కర్ కార్యక్రమాలు సంవత్సరాలను జతపరచండి. అంబేద్కర్ యొక్క కార్యక్రమాలు సంవత్సరాలను జతపరచండి. మహల్ నీటి పోరాటం, పూనా కమ్యూనిటీ సత్యాగ్రహం, నాసిక్ కాలారాం దేవాలయ ప్రవేశం, పార్వతీ దేవాలయ ప్రవేశం, సత్యాగ్రహం. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్.
1923లో దళిత రాజకీయ సభను స్థాపించింది ఎవరు? 1923లో దళిత రాజకీయ సభను స్థాపించింది ఎవరు? ఆన్సర్ గోపాలస్వామి అయ్యంగర్. దళిత పాంథర్స్ ఉద్యమం ఎక్కడ జరిగింది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు సంవత్సరాలను జతపరచండి. జగన్ మిత్ర మండలి, స్వాస్తిక్ వాలంటీర్ల సంఘం, సంఘ సంస్కార నాటక మండలి, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్. ఇటుపక్క సంవత్సరాలు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైనది. భాగ్యరెడ్డి వర్మ డిమాండ్లను అంగీకరించిన నిజాం రాజు ఏ జనాభా లెక్కల్లో దళితులను ఆది హిందువులుగా నమోదు చేశారు? ఆన్సర్ 1931లో. కింది స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి. కింది స్టేట్మెంట్లో సరైనవి అడిగాడు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994, మహాజన సోషలిస్ట్ పార్టీ 2014లను మందకృష్ణ మాదిగ స్థాపించాడు. షెడ్యూల్ కులాల్లో వివక్షను వ్యతిరేకంగా మాల దండోరా ఉద్యమం కొనసాగుతుంది. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఏ సరైంది, బి తప్పు. దళితులకు శిశు సంరక్షణ సంస్థలను స్థాపించడం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, బహు వివాహాలను వ్యతిరేకించడం వంటి లక్ష్యాల సాధనం కోసం 1887లో ఏర్పాటు చేసిన సభ ఏది? ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే భారత జాతీయ సాంఘిక సభ. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లలో సరైనవి తెలపండి అని అడిగాడు. ఉద్యోగులతో పాటు దళిత మేధావులు, యువకులు, వ్యాపారుల మద్దతుతో దళిత సమస్యలపై పోరాడే లక్ష్యంతో కాన్సీరామ్ 1981లో దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేశారు. కాన్సీరామ్ 1983లో బహుజన సమాజ్ పార్టీని స్థాపించాడు. మహాత్మా గాంధీ 1925లో యంగ్ ఇండియా పత్రికలో హరిజనులకు గ్రామ నీటి వనరులను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని, పాఠశాలలో ప్రవేశం కల్పించాలని అనేక వ్యాసాలు రాశాడు. 1938లో గాంధీ దళితులను హరిజనులు అని పిలిచాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏ, బి, సి సరైనవి, డి తప్పు. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ సొసైటీలోని, భారతీయ సమాజంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.